హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనం పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడైనా లేకపోతే ఏదైనా టిఫిన్ చేసుకోవాలనిపించినప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. రవ్వ ఊతప్పం చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి పైన ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకుని హెల్తీగా కూడా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఊతప్పం చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. ఇది ఫ్రెష్ పెరుగే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. వేసుకుని దీంట్లో లమ్స్ ఏమీ లేకుండా ఒకసారి విస్కర్తో ఇలా కలపండి. ఇలా కలపడం వల్ల చక్కగా ఇది యాక్టివేట్ అవుతుంది. చూడండి ఎలా బబుల్స్ వచ్చినాయో. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు నేను ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వే తీసుకున్నాను. దీన్ని సుజీ అని కూడా అంటారు. చూడండి ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసాను. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. వేసుకుని ఇదంతా ఇలా కలిసేటట్టు కింద కలుపుకోండి. కలిపిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో బియ్యం పిండి అయినా ఉప్మా రవ్వ అయినా చాలా వాటర్ని ఎక్కువగా సోక్ చేసుకుంటుంది. ఇందులో లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉండాలి పిండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంని చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద మనం టాపింగ్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మీకు కావాలనుకుంటే దీంట్లో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి పిండి మంచిగా నానింది కదా ఫ్రెండ్స్. చూడండి కొంచెం గట్టిగా అయినట్టుంది. ఇలా ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనికి ఇలాగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా బాగా పలుచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనము టాపింగ్ కోసం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టినట్టయితే తొందరగా మగ్గుతుంది. మనం లంచ్ బాక్స్కి అయినా ఇవ్వచ్చు పిల్లలకి. ఇది చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కూడా, స్పాంజీగా ఉంటుంది. చూడండి కొంచెం ఆయిల్ని ఇలాగా పైన వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా చేసినట్లయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత అటు ఇటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.